హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం క్లాడ్ అనేటటువంటి ఒక చాట్ జీపీటీ లాగే పనిచేసేటటువంటి ఒక చాట్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. సో క్లాడ్ అనేటటువంటిది ఆంథ్రోపిక్ అనే కంపెనీ మన చాట్ జీపీటీ లాగే తయారు చేసింది. ఈ కంపెనీ ప్రోగ్రామర్స్కి లేకపోతే డెవలపర్స్కి అనువుగా ఉండేటటువంటి మోడల్ తయారు చేసి దానికి మంచి ఇంటర్ఫేస్ ఇచ్చింది. సో క్లాడ్ కూడా చాట్ జీపీటీ లాగా బాగా ఫేమస్, పాపులర్. దీంట్లో ఒక పెక్యులర్ ఫీచర్ ఏంటంటే డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది. ఈజీగా డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది. మనకి చాట్ జీపీటీ కూడా జనరేట్ చేస్తుంది, కానీ చాట్ జీపీటీ ఇంకా మనకి జనరేట్ చేసిన డయాగ్రామ్ని చూపించదు. సో కానీ క్లాడ్లో మనకి ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కావాలన్నా, లేకపోతే సీక్వెన్స్ డయాగ్రామ్ కావాలన్నా, లేకపోతే ఇంకా స్టేట్ డయాగ్రామ్ కావాలన్నా మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. అలాగే మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి కూడా ఈ డయాగ్రామ్స్ మనం ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి వీడియోలో చూద్దాం. సో claude.ai అనేటటువంటిది నేను ఓపెన్ చేస్తున్నాను సైటు claude.ai. సో ఈ claude.aiలో మీరు చూసినట్టయితే claude.ai ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి చాట్ బాక్స్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్స్, స్టార్ట్ న్యూ చాట్ ప్రాజెక్ట్స్ అని వెళ్తే మనకి రకరకాల ప్రాజెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంతకుముందు నేను క్లాడ్ ఇంట్రో అనేటటువంటి ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను. దీంట్లో ఈ ప్రాజెక్ట్లో మనం అడగచ్చు. సో డైరెక్ట్గా కూడా అడగచ్చు, ప్రాజెక్ట్లో అడగచ్చు. ప్రాజెక్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనము జనరేట్ చేసిన ఏదైనా ఫైల్స్ ఏఐ ఉపయోగించి ఏదైనా ఫైల్ ఒకటి జనరేట్ చేసాము, ఆ ఫైల్స్ని మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో అది ప్రాజెక్ట్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్, మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమడుగుదాం అంటే వాట్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఓకే యూ కెన్ జనరేట్ ఫర్ డెవలపర్స్ అందాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్సే యాక్చువల్గా చూపిస్తుంది. సో ఇదేమంటుందంటే సీక్వెన్స్ డయాగ్రామ్ జనరేట్ చేయగలను. ఓకే, లెట్ మీ షో ఏ బేసిక్ సీక్వెన్స్ డయాగ్రామ్ అంది. సో ఇక్కడ డైనమిక్గా మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది, రైట్ సైడ్ జనరేట్ చేసిన డయాగ్రామ్ చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే యూజర్ ఆథెంటికేషన్ సీక్వెన్స్ డయాగ్రామ్ అని ఒకటి ఇచ్చింది. సో ఎంత బాగా ఇచ్చిందో చూడండి. సో అలాగే ఈ కామర్స్ క్లాస్ డయాగ్రామ్ అని ఒకటి ఇచ్చింది. సో ఇదొక డయాగ్రాము. ఇది ఏంటంటే మనం జస్ట్ ఏ డయాగ్రామ్స్ జనరేట్ చేయొచ్చు అని అడిగాం క్లాడ్ని, అంతే. సో అట్లా అడిగితేనే ఈ డయాగ్రామ్స్ అన్నీ మనకి జనరేట్ చేసి ఇచ్చింది. సో అలాగే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చింది. సో ఎంత ఈజీగా ఇచ్చిందో. సో ఓకే, సో ఇలాగే మనం ఒక సింపుల్ కాన్సెప్ట్ని ఏదన్నా అర్థం చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఏం అడుగుదాం అంటే సో ఎక్స్ప్లెయిన్ కుబర్నెట్స్ ఆర్కిటెక్చర్ అందాం. ఓకే, సో మీకు కుబర్నెట్స్ అనేది ఒక ఐడియా ఉన్నా లేకపోయినా, సో ఇది కొంచెం పాపులర్ కాన్సెప్ట్స్. లేకపోతే కంటైనర్ ఆర్కిటెక్చర్ అందామా. సో సింపుల్గా ఓకే కంటైనర్ ఆర్కిటెక్చర్ అందాం సింపుల్గా. ఓకే, కంటైనర్స్ అనేది మనకి డెవాప్స్లో బాగా యూజ్ చేస్తారు. సో దీన్ని ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. ఓకే, డయాగ్రమాటికల్లీ అందాం. ఓకే, డయాగ్రమాటికల్లీ అందాం. ఓకే, సో ఇది ఏమందంటే ఐ విల్ క్రియేట్ ఏ కాంప్రహెన్సివ్ డయాగ్రామ్ షోయింగ్ కంటైనర్ ఆర్కిటెక్చర్ విత్ డాకర్ అండ్ ఇట్స్ వేరియస్ కాంపోనెంట్స్ అన్నారు. ఓకే, ఎన్ని డయాగ్రామ్స్ క్రియేట్ చేస్తుందో చూడండి. కానీ మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏ కాన్సెప్ట్స్ అయినా. సో ఇది ఇక్కడ చూస్తే మనకి ఈ డయాగ్రామ్ మనం జనరేట్ చేసిన డయాగ్రామ్ని ఒకసారి చూద్దాం. ఓకే, సో అది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి జూమ్ చేసుకోవచ్చు ఈ ఇంటర్ఫేస్. దీన్ని ఆర్టిఫ్యాక్ట్స్ అంటారనమాట. క్లాడ్ టెర్మినాలజీలో ఒక ఆర్టిఫ్యాక్ట్ని జనరేట్ చేసిన తర్వాత దానికి ఇది రెండర్ చేస్తాను అనమాట, ఇలా ఆర్టిఫ్యాక్ట్స్ని. సో రకరకాల ఆర్టిఫ్యాక్ట్స్ని జనరేట్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ కోడ్ కానీ లేకపోతే ఇట్లా డయాగ్రామ్స్ని కానీ. సో ఈ జనరేట్ చేసిన ఆర్టిఫ్యాక్ట్స్ని ఇలా చూపిస్తుంది. సో దీంట్లో మనకి ఇక్కడ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చింది. హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమేమి కంటైనర్స్ అని ఆప్షన్ ఇచ్చింది. కంటైనర్స్లో
కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 3 కంటైనర్లు ఉన్నాయి. సో ఈ కంటైనర్స్ ఈ రిసోర్సెస్ని ఉపయోగించుకుంటుంది, సిపియు, మెమరీ, స్టోరేజ్. అంటే మనకి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్ ఇస్తాడు ఎలా ఉపయోగించుకోవాలో. సో అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై ఈచ్ కాంపనెంట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఎలాగో డిస్క్రిప్షన్ ఇస్తాడు. సో అది చదువుకోవచ్చు. సో ఇలా డాకర్ ఇంజన్, ఈ డాకర్ ఇంజన్ను కంటైనర్ ఇంజన్. సో డాకర్ ఇంజన్లో కంటైనర్ ఇంజన్ అని ఒకటి ఉంది. సో దీంట్లో కంటైనర్ రన్ టైమ్ ఉంది, కంటైనర్ నెట్వర్క్ ఉంది, స్టోరేజ్ డ్రైవర్స్ ఉన్నాయి. సో అలాగే డాకర్ డెమన్ అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో ఈ డాకర్ డెమన్ అనేది డాకర్ రిజిస్ట్రీ నుంచి రీడ్ చేసుకొని, సో దీంట్లో మనము ఇంకా డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమందామంటే యాడ్ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ అన్నా. ఓకే అని లెఫ్ట్ సైడ్ టైప్ చేశాను. సో ఇట్లా అప్డేట్ దిస్ డయాగ్రామ్. ఓకే, సో అది అప్డేట్ చేసింది మనం మళ్ళీ చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా సీక్వెన్స్ డయాగ్రామే జనరేట్ చేసింది. ఏం సీక్వెన్స్? ఓకే, సో ఒక సీక్వెన్స్ డయాగ్రామ్, ఇంకోటి కంటైనర్ స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్ అని జనరేట్ చేసింది. 2 డయాగ్రామ్లు జనరేట్ చేసింది. సో 2 డయాగ్రామ్స్లో ఇప్పుడు మనకి చూసినట్టయితే, సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ యాడ్ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ అన్నాను. కంటైనర్ లైఫ్ సైకిల్ సీక్వెన్స్ ఒకటి జనరేట్ చేసింది. తర్వాత కంటైనర్ స్టేట్ అండ్ ట్రాన్సిషన్స్ అనింది. అంటే ఒక కంటైనరు ఏ రకాలైన స్టేట్స్కి వెళ్తాయి అనేది. సో డాకర్ క్రియేట్ చేసినప్పుడు క్రియేటెడ్, తర్వాత డాకర్ స్టార్ట్ చేసినప్పుడు రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది, తర్వాత డాకర్ పాస్ లేకపోతే అన్పాస్ చేసినప్పుడు పాస్ స్టేట్కి వెళ్తుంది. అలాగే స్టాప్ చేసినప్పుడు డాకర్ స్టార్ట్ చేసినప్పుడు స్టాప్డ్ స్టేట్కి వెళ్తుంది. డాకర్ ఇవి యాక్చువల్గా కమాండ్స్ అనమాట. డాకర్ ఆర్ఎం చేసినప్పుడు, అంటే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది రిమూవ్ అయిపోతుంది. సో ఇంకా ఉండదనే దాని గురించి ఇలా అది నోట్ చేశాడు. సో ఇలాగే దీనిపైన మనకి కంటైనర్ లైఫ్ సైకిల్ సీక్వెన్స్ ఇచ్చాడు. లైఫ్ సైకిల్ సీక్వెన్స్లో ఒక డెవలపరు బిల్డ్ చేస్తాడనమాట. సో అంటే మనం డౌట్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ అడుగుతూ ఉండొచ్చు. సో రైట్ సైడ్ డయాగ్రామ్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో డాకర్ సిఎల్ఐ, డాకర్ రిజిస్ట్రీ, డెమాన్, కంటైనర్, హోస్ట్ ఓఎస్. సో ఇవి టోటల్ ఎంటిటీస్ చూపించాడు. సో ఈ బిల్డ్ ఫేజ్లో మనం జనరల్గా ఏమంటాం, డాకర్ బిల్డ్ అంటాం కదా. సో బిల్డ్ అన్నప్పుడు అది ఈ బిల్డ్ కాంటెక్స్ని డాకర్ డెమన్కి పంపిస్తుంది. ఇక్కడ మనకి చూడొచ్చు. సో డాకర్ ఇక్కడ చూసినట్టయితే మనకేంటంటే క్రియేట్ ఇమేజ్. సో ఇట్లా ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని రిటర్న్ చేస్తుంది. ఆ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ మనకు వస్తుంది, డెవలపర్కి వచ్చింది. సో తర్వాత మనం పుష్ చేస్తాం. జనరల్గా డాకర్ పుష్ని చేసినప్పుడు, అంటే మనం మెయింటైన్ చేయాలనుకుంటే డాకర్ పుష్ చేసినప్పుడు అది రిజిస్ట్రీలో మెయింటైన్ అవుతుంది, డాకర్ రిజిస్ట్రీలో. సో అప్లోడ్ ఇమేజ్ ఆ పుష్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే. సో తర్వాత రన్ చేయాలనుకున్నప్పుడు మనం డాకర్ రన్ ఇమేజ్ ఏదైతే రన్ చేస్తామో ఇది రిక్వెస్ట్ కంటైనర్ క్రియేషన్. సో రిక్వెస్ట్ చేస్తుంది, ఆ డాకర్ డెమాన్ని అడుగుతుంది. డాకర్ డెమాన్ హోస్ట్ వైస్ నుంచి అల్లొకేట్స్ రిసోర్సెస్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తుంది, నేమ్ స్పేసెస్ క్రియేట్ చేస్తుంది, తర్వాత నెట్వర్క్ లేయర్ సెట్ చేస్తుంది, తర్వాత కంటైనర్ని స్టార్ట్ చేస్తుంది. ఆ కంటైనర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఓఎస్ నుంచి రిక్వెస్ట్ రిసోర్సెస్, గ్రాంట్ రిసోర్సెస్. ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుంది. తర్వాత కంటైనర్ ఐడి వెనక్కి తీసి మనకి కంటైనర్ స్టార్ట్ అయిందని మనకి డెవలపర్కి చూపిస్తుంది. సో రన్ టైంలో ఇంకా ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే డాకర్ ఆల్రెడీ రన్ అయ్యేటటువంటి కంటైనర్లో ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే, సో వాట్ ఈస్ ద సీక్వెన్స్, క్లీనప్ ఫేజ్. సో ఎంత సింపుల్గా ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదు, లేకపోతే క్రియేట్ నేమ్ స్పేస్. సో అగైన్ మనం ఏమని అడగచ్చు అంటే ఇలాగే ఈ నేమ్ స్పేసెస్. సో సింపుల్గా అడుగుతున్నా, ఓకే వాట్ ఈజ్ నేమ్ స్పేసెస్ ఇన్ డాకర్, ఎక్స్ప్లెయిన్ డయాగ్రమాటికల్లీ అన్న. ఓకే, సో ఏ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అదే సెలెక్ట్ చేసుకొని అటువంటి డయాగ్రామే మనకి ఈజీగా ఏ డయాగ్రామ్ అయితే అర్థమవుద్దో ఆ డయాగ్రామ్ని చూపిస్తుంది అనమాట. సో జనరేట్ చేసి తర్వాత మనకి రెండర్ చేసి చూపిస్తుంది. ఇది సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, లెట్ us see. నేమ్ స్పేస్ ఓవర్వ్యూలో ఒక సింటాక్స్ అంటే రెండర్ చేసిన దీంట్లో కూడా ఓకే, ఇది ఎందుకంటే మనకి ఎలాబొరేట్గా రెండర్ చేస్తుంది. ఓకే, జనరేట్ సింపుల్ డయాగ్రామ్స్ యాజ్ I am getting syntax errors in text అని టైప్ చేశాను యాక్చువల్గా.
సో టైప్ చేసిన తర్వాత చూద్దాం సింటాక్స్ ఎర్రర్ని సాల్వ్ చేసిందో లేదో. ఓకే సింపుల్. ఓకే సింపుల్గా ఓకే బాగా సింపుల్గా ఇచ్చింది. ఓకే సో ఓకే హోస్ట్ సిస్టంలో డాకర్ ఇంజిన్ ఉంటుంది. సో డాకర్ ఇంజిన్లో కంటైనర్ 1 కంటైనర్ 2 సో 2-3 కంటైనర్, ఈచ్ కంటైనర్లో పిడ్ నెట్వర్క్ అమౌంట్. సో ఇప్పుడు ఏమంటానంటే ఎక్స్ప్లెయిన్ విత్ ఏ సింపుల్ నోట్ ఈచ్ నోడ్ అన్న. ఓకే సో అది మనం యాడ్ చేసిన నోడు ఒక సింపుల్ నోట్ కానీ పెడితే మనకి ఈజీగా అర్థం అవుద్దన్న ఉద్దేశంతో అలా అడిగాను. సో లెట్స్ సీ. ఓకే ఆ టెక్స్ట్ నోట్స్కి అంటే ప్రతి నోడ్కి టెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు ఒక సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఇట్స్ ప్రాబ్లమ్. సో దేర్ ఈజ్ సింటాక్స్ ఎర్రర్ ఇన్ ద మెర్మైడ్ డయాగ్రామ్, సింటాక్స్ ఎర్రర్ ఇన్ టెక్స్ట్. ఇప్పుడు దానికి చెప్పాము, చూద్దాం అది ఏమన్నా ఫిక్స్ చేస్తుందో లేదో చూద్దాం. బేసిక్ నేమ్ స్పేస్ స్ట్రక్చర్. సో ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ తీసేసింది. ఓకే ప్రాసెస్ నేమ్ స్పేస్, మౌంట్ నేమ్ స్పేస్. ఓకే రూట్ డైరెక్టర్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఆ డాకర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ నేమ్ స్పేసెస్ ఎలా యూజ్ అవుతాయని రకరకాల డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది. నెట్వర్క్ నేమ్ స్పేస్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఐపీ అడ్రస్, పోర్ట్ స్పేస్ ఉంటాయి. ఓకే ప్రాసెస్ నేమ్ స్పేస్లో అంటే నేమ్ స్పేసెస్సే మనకి ఐసోలేట్ చేస్తుంది ఓఎస్. సో ఓఎస్ని ఐసోలేట్ చేసి డాకర్ నేమ్ స్పేసెస్ ద్వారా మనకి ఐసోలేట్ చేసి యాప్కి ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. సో దాని గురించి మనము అడిగే క్వశ్చన్ బట్టి అది యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా మనం ఐ థింక్ వీ షుడ్ ఆస్క్ మోర్ క్లియర్ క్వశ్చన్. సో ఏం అడుగుదాము? ఓకే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఇన్ ద డయాగ్రమాటిక్ వే అండ్ ఇట్స్ యూజ్ ఇన్ okay diagrammatic way, it's used in Docker, okay, and container. Okay okay so without namespace, okay అది వితౌట్ అండ్ విత్. ఐ విల్ క్రియేట్ ఏ క్లీనర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ నేమ్ స్పేస్ అని ఇచ్చింది. సో అదేం చేస్తుందంటే, సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడు ఐ విల్ క్రియేట్ ఏ క్లీనర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ నేమ్ స్పేసెస్ యూజింగ్ సింపుల్ డయాగ్రామ్స్ అంది. వితౌట్ నేమ్ స్పేస్ అండ్ నేమ్ స్పేస్. ఇక్కడ ఏమంది విత్ నేమ్ స్పేస్ అయితే వితౌట్. ఇక్కడ హోస్ట్ వైస్లో ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 ఉంటాయి. మనకి ఇంటర్మీడియట్ నేమ్ స్పేస్ లేయర్ ఒకటి యాడ్ చేసింది. సో అలాగే నౌ లెట్స్ సీ హౌ డాకర్ యూజెస్ నేమ్ స్పేస్. సో బేసిక్గా ఈ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ నేమ్ స్పేస్. ఈ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 ఈజ్ పార్ట్ ఆఫ్ అనదర్ నేమ్ స్పేస్ అనమాట. సో డాకర్ మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఓకే అగైన్ దేర్ ఈజ్ సింటాక్స్ ఎర్రర్ in text while showing mermaid diagram in artifacts antenna. So think creatively, ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ ట్రై చేశాం కాబట్టి నేను డిఫరెంట్ ప్రాంప్ట్ ట్రై చేస్తున్నా. టు షో ద ఎక్స్ప్లెనేషన్ yet without సింటాక్స్ ఎర్రర్. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట. దానికి ఏంటంటే సింపుల్గా ఓకే ఎక్స్ప్లెనేషన్ అనేది నోట్లుగా ఇవ్వకుండా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్. ఓకే ఆపరేటింగ్ సిస్టంలో ఓకే ప్రాసెస్ 1 nginx, ప్రాసెస్ 2 MySQL, ప్రాసెస్ 3 ఇదొక ఆప్షన్. అలాగే ఒక సిస్టమ్ నేమ్ స్పేసెస్ అనేది ఉండేటటువంటి సిస్టంలో ఏమవుతుందంటే డాకర్ ఇంజిన్లో కంటైనర్ 1లో
2 కంటైనర్స్ ఉంటే, సో కంటైనర్ 1లో పిడ్కి పిడ్ 1 ఎన్జేఎన్ఎక్స్ నెట్వర్క్ 80 ఫైల్స్ యాప్ 1 ఉంటే, సో పిడ్ 1 MySQL నెట్వర్క్ కంటైనర్ 2లో MySQL రన్ అవుతుంది. సో దీంట్లో నెట్వర్క్ పోర్ట్ ఇది ఫైల్స్ యాప్ 2. సో ఇలా మ్యాప్ చేసుకోవడానికి వాల్ అవుతుంది అంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ నెట్వర్క్ ఐసోలేషన్ అంటున్నాడు. సో డాకర్ నెట్వర్క్లో కంటైనర్ 1లో ఐపీ అడ్రస్ 172.17.02 ఉంటే ఇది 172.17.03 ఇచ్చిందనమాట బై డిఫాల్ట్. పోర్ట్ 3306. సో here is what this diagram explain. Without namespaces, all process run directly on the host అంది. They can see and potentially interfere with each other అంది. Share name, same network and file system. With namespaces, each container is isolated. So has its own process ID. So basically individual process ID. Okay, network own IP and ports ఉంటాయి. సో ఫైల్ సిస్టమ్ ఓన్ రూట్ డైరెక్టరీ. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట ఇన్ దీస్ డయాగ్రామ్స్. సో వాటి డీటెయిల్గా అక్కడ యాడ్ చేయలేదు. యాక్చువల్గా నోట్స్ కూడా అంతకుముందు వచ్చాయి. సో సమ్హౌ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ నోట్స్. ఎందుకో ఎర్రర్ చూపిస్తుంది సింటాక్స్ ఎర్రర్. సో బెనిఫిట్ సెక్యూరిటీ ప్రాసెస్ కాంట్ సీ అదర్ కంటైనర్స్ రిసోర్స్ control. Each container has its limits. Each management, clean and separate environment, practical use, run multiple. So okay, గుడ్. అలాగే ఏంటంటే ఇది హెచ్టిఎంఎల్లో కూడా డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ వే. ఓకే, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ సింపుల్గా హెచ్టిఎంఎల్లో జనరేట్ చేయమంటే ఇట్ కెన్ ఈవెన్ జనరేట్ ఇన్ దట్ వే. అంటే కోడ్ ఎలాగో జనరేట్ చేస్తుంది, బట్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే అనమాట, ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ కుబర్నెట్ కాన్సెప్ట్. ఓకే, డాకర్. ఓకే, డాకర్ అండ్ కంటైనర్ కాన్సెప్ట్స్ డయాగ్రామాటికల్లీ ఇన్ హెచ్టిఎంఎల్ అన్నా. ఓకే, సింపుల్గా లెట్స్ సీ వాట్. ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట, డిఫరెంట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. మనకి ఈజీగా ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో అది నేను ఒకసారి షేర్ చేసుకోవాలని ఈజీగా మనం. ఓకే, సో ఇది ఎంత నీట్గా ఇచ్చిందో చూడండి. సో డాకర్ అండ్ కంటైనర్ కాన్సెప్ట్స్ అని డాకర్ ఆర్కిటెక్చర్ని హెచ్టిఎంఎల్ యాప్ జనరేట్ చేసింది ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డాకర్ ఇంజిన్ ఉంది. సో దీంట్లో కంటైనర్ 1 ఉంది, దీంట్లో యాప్ 1 లిప్స్ ఉంటాయి. కంటైనర్ 2లో యాప్ 2 లిప్స్ ఉన్నాయి. కంటైనర్ 3లో యాప్ 3 లిప్స్ ఉన్నాయి. సో కంటైనర్ లేయర్స్లో వీ కెన్ సీ అప్లికేషన్ లేయర్ ఉంది, డిపెండెన్సీస్ లేయర్ ఉన్నాయి, రన్ టైమ్ లేయర్స్, కంటైనర్స్ అండ్ విర్చువల్ మిషన్స్. ఎగ్జాంపుల్ చూపిస్తుంది అనమాట. సో మనకి ఆల్రెడీ అంతకుముందు విర్చువల్ మిషన్ ఐడియా ఉంది కదా. విర్చువల్ మిషన్స్లో మనకి ఏంటంటే హోస్ట్ ఓఎస్, దానిపైన హైపర్వైజర్, గెస్ట్ ఓఎస్, అసలు ఓఎస్ఏ ఇన్స్టాల్ చేసి ఆ ఓఎస్ లోపల మనం ఐసోలేట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ని. సో కంటైనర్లో ఏంటంటే మనం మళ్ళీ ఓఎస్ అనేది ఉండదు. సో నేటివ్ ఓఎస్ విండోస్లో ఉంటే విండోస్ ఓఎస్లోనే ఉపయోగించుకొని మనకి జనరల్గా WSL2 యూజ్ చేస్తుంది ప్రస్తుతానికి. డాకర్ ఇంజిన్ రన్ చేసి ప్రాసెస్ని గ్రూప్ చేసి ఐసోలేట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్. దానివల్ల ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ ఐసోలేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది అనమాట. సో లినక్స్ ఓఎస్ తీసుకుంటే ఆ ప్రాసెస్ని ఐసోలేట్ చేసి ఒక అప్లికేషన్కి కావాల్సిన ప్రాసెస్లు లేకపోతే నెట్వర్క్ అన్నీ ఐసోలేట్ చేసి లినక్స్ ఫీచర్స్ ద్వారానే సో ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూస్తాను అనమాట. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఇది ఎంత సింపుల్గా. అలాగే ఇప్పుడు ఏమంటే యాడ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో అన్న సింపుల్గా దీనికి ఈ డయాగ్రామ్కి. సో ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. మనకి HTML కోడ్ జనరేట్ చేస్తుంది. కోడ్ జనరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోడ్ జనరేట్ చేసిన కోడ్ని మనకి రెండర్ చేసి చూపిస్తుంది. ఇట్స్ ఏ వెరీ నైస్ వే ఆఫ్ యూజింగ్ క్లాడ్. డాకర్ కంటైనర్ కాన్సెప్ట్స్ కంప్లీట్ గైడ్, ఒక గైడే జనరేట్ చేసింది. డాకర్ ఆర్కిటెక్చర్, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, డాకర్ ఇంజన్, కంటైనర్ 1 యాప్ ప్లస్ డిపెండెన్సీస్, కంటైనర్ 2 యాప్ ప్లస్ డిపెండెన్సీస్, కీ కాంపోనెంట్స్ ఏం చేసింది. యువర్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డాకర్ ఇంజన్, ది రన్ టైమ్ దట్ మేనేజెస్ కంటైనర్స్, ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ అప్లికేషన్. కంటైనర్ కాన్సెప్ట్స్ చెప్తుంది అనమాట. సో దీంట్లో ఏం చెప్తుందంటే ఇమేజ్ లేయర్స్, కంటైనర్ ఫీచర్స్ ఉంటాయి, అప్లికేషన్ కోడ్, డిపెండెన్సీస్, రన్ టైమ్, తర్వాత అప్లికేషన్ కోడ్, ఐసోలేటెడ్ ప్రాసెస్ స్పేస్,
సో నెట్వర్క్ ఇంటర్ఫేస్, కంటైనర్ ఫీచర్స్, ఓకే, మౌంట్ పాయింట్స్, రిసోర్స్ లిమిట్స్. సో ఇంకా మనం ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యాక్చువల్గా. కంటైనర్ బెనిఫిట్స్, ఐసోలేషన్, ఈచ్ కంటైనర్ రన్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్పేస్, పోర్టబిలిటీ, రన్స్ ద సేమ్ ఎవ్రీవేర్, ఎఫిషియన్సీ, షేర్ సోర్స్ కెర్నల్, స్పీడ్, స్టార్ట్స్ ఇన్ సెకండ్స్, కంటైనర్స్ సేమ్. ఇది ఆల్రెడీ మనం చూసాం. సో ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఒక డయాగ్రామ్ని జనరేట్ చేసుకోవడానికి కానీ మనం క్లాడ్ అనేటటువంటి ఈ చార్ట్ ఇంటర్ఫేస్ని చార్ట్ ఇంజిన్ని మనం ఎంత ఈజీగా యూస్ చేయొచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకొక వీడియోలో క్లాడ్ని ఇంకా అడ్వాన్స్డ్ యూస్ కేసెస్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.